శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ అష్టత్రింశోధ్యాయ క్షువదధీచుల వివాదము. సూత ఉవాచ ఇత్యాకర్ణ్య వచస్తస్య విధేరమితధీమతః ప్రపచ్చ నారదః ప్రీత్యా విస్మితస్తం ద్విజోత్తమః. సూతుడిట్లు పలికెను. మహాప్రాజ్ఞుడగు బ్రహ్మ యొక్క ఈ మాటలను ద్విజశ్రేష్ఠుడగు నారదుడు విస్మితుడై ప్రేమతో నిట్లు ప్రశ్నించెను. నారద ఉవాచ శివం విహాయ దక్షస్య సురైర్యజ్ఞం హరిర్గతః హేతునా కేన తద్బ్రూహి యత్రావగ్నా భవత్తతః జానాతి కిం స శంభుం నో హరిః ప్రళయ విక్రమం రణం కథం కృతవాన్ తద్గణైరబుధో యథా ఏషమే సంశయో భూయాంత చింది కరుణానిధే చితం బ్రూహి సంభోస్తు చిత్తోత్సాహకరం ప్రభో. నారదుడిట్లు పలికెను. విష్ణువు శివుడు లేని దక్షుని యజ్ఞమునకు దేవతలతో కూడి వెళ్ళి అచట పరాభవమును పొందెను. దీనికి కారణమేమియో చెప్పుము. సర్వ సంహార కారకుడగు శంభుని పరాక్రమమును విష్ణువు ఎరుంగడా? మూర్ఖుని వలె ఆయన శివుని గణములతో యుద్ధము నెట్లు చేసెను. ఇది నాకు గల పెద్ద సందేహము. ఓ దయానిధి, నా సందేహము తొలగించుము. హే ప్రభో, మనస్సునకు ఉత్సాహము కలిగించే శంభుని చరితమును చెప్పుము. బ్రహ్మౌవాచ ద్విజవర్య శృణుప్రీత్య చరితం శిశిమౌళినః యత్పృచ్యతే శృణ్వతస్య సర్వ సంశయహారకం దదీచస్య మునిస్సాస భ్రష్టజ్ఞానో హరిఃపురా సమారో దక్షయజ్ఞం వైకతః క్షువ సహాయకృత్. బ్రహ్మ ఇట్లు పలికెను. ఓ ద్విజశ్రేష్ఠ, చంద్రశేఖరుని చరితమును ప్రీతితో వినుము. ఈ చరితము అడిగిన వారికి విన్నవారికి సంశయములనన్నింటినీ నివారించును. దధీచ మహర్షి యొక్క శాపముచే పూర్వము జ్ఞానభ్రష్టుడైన విష్ణువు దేవతలతో కూడి దక్షిణ యజ్ఞమునకు వెళ్ళెను. విష్ణువు క్షువునకు సహాయము చేయబోయి దధీచుని శాపమును పొందెను. నారద ఉవాచ కిమర్థం శప్తవాన్ విష్ణుం దధీచో మునిసత్తమః కోపకారః కృతస్తస్య హరిణా తత్సహాయిన. నారదుడిట్లు పలికెను. మహర్షి శ్రేష్ఠుడకు దధీచుడు విష్ణువును శపించుటకు కారణమేమి? ఆ క్షువునకు సహాయము చేసిన ఆ విష్ణువు ఆయనకు కోపము కలిగే పనిని దేనిని చేసెను? బ్రహ్మౌవాచ సముత్పన్నో మహాతేజ రాజాక్షువ ఇతి స్మృతః ఆభూన్మిత్రం దదీచస్య మునీంద్రస్య మహాప్రభోః చిరాత్తపః ప్రసంగాద్వై వాదః క్షువదదీచయోః మహానర్ధకరఖ్యాతి త్రిలోకేష్వ భవత్పురా తత్ర త్రివర్ణశ్రేష్టో విప్ర ఏవ న సంశయః ఇతి ప్రాహ దదీచో హి శివభక్తస్తు వేదవిత్ తచ్చుత్వా వచనం తస్య దదీచస్య మహామునేః క్షువః ప్రాహేతి నృపతి శ్రీమదేన విమోహితః. బ్రహ్మ ఇట్లు పలికెను. క్షువుడను మహాతేజస్యగు రాజు ఒకడు ఉండెడివాడు. ఆయనకు మహాప్రభుడకు దదీచ మహర్షితో మైత్రి కలిగెను. దీర్ఘకాల తపస్సు అను విషయంలో పూర్వము క్షువ దదీచులిద్దరికీ వాదము చెలరేగెను. గొప్ప అనర్థమును కలిగించు వాదము ముల్లోకములలో ప్రసిద్ధిగాంచెను. మూడు వర్ణముల కంటే శ్రేష్ఠుడగు బ్రాహ్మణుడే తపస్సునందు సమర్థుడనియు సంశయము లేదనియు శివభక్తుడు వేదవేత్తయగు దదీచుడు చెప్పెను. దదీచ మహర్షి యొక్క ఆ మాటను విని ధనగర్వముచే మిక్కిలి మోహితుడై ఉన్న క్షువ మహారాజు ఇట్లు పలికెను. క్షువౌవాచ అష్టానాం లోకపానాం వపుర్దాయతే నృపః తస్మాన్ నృపో వరిష్ఠో హి వర్ణాశ్రమపతి ప్రభుః సర్వదేవ మయోరాజా శృతి ప్రాహేతి తత్సరా మహతీ దేవతాయాస సోహమేవ తతో మునే తస్మాద్ విప్రాద్వరో రాజా చవనేయ విచార్యతాం నావమంతవ్య ఏవాతః పూజ్యోహం సర్వధాత్వాయ. క్షువుడిట్లు పలికెను. రాజు ఎనుమండుగురు లోకపాలకుల దేహమును తాను ధరించును. కాన వర్ణాశ్రమములకు రక్షకుడకు రాజే శ్రేష్ఠుడు. రాజధర్మములను బోధించు శృతిరాజు సర్వదేవతా స్వరూపుడు అని చెప్పుచున్నది. కాన రాజు దేవతలలోకెల్లా గొప్పవాడు. ఓ మహర్షి, అట్టి దేవతను నేనే. ఓ చవనపుత్ర, ఇందువలన రాజు బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడు. నీవు ఆలోచింపుము. ఈ కారణముగా నన్ను అవమానించరాదు. నీవు నన్ను అన్ని విధములుగా పూజింపవలసి ఉన్నది. బ్రహ్మౌవాచ సుత్వా తథా మతం తస్య క్షువస్య మునిసత్తమః శృతిస్మృతి విరుద్ధం తం చుకోపాతీవ భార్గవః అధక్రుద్ధో మహాతేజ గౌరవాచ్యాత్మనో మునే అతాయడత్ క్షువం మూర్ధ్ని దధీచో వామముష్టితః వజ్రేణం తం చ చిచ్ఛేద దధీచం తాడిత క్షుభః జగర్జాతీవ సంక్రుద్ధో బ్రహ్మాండాధిపతిక్షుది పపాత భూమౌ నిహతోతేన వజ్రేణ భార్గవః శుక్రం సస్మారక్షువ
కృద్భార్గవస్య కులంధర. బ్రహ్మ ఇట్లు పలికెను. భృగువంశజుడగు దదీచి మహర్షికి ఆ క్షువుని వేదశాస్త్ర విరుద్ధమగు ఆ అభిప్రాయమును వినిన పిదప మిక్కిలి కోపము కలిగెను. ఓ మహర్షి, మహాతేజస్వియకు దదీచుడు కోపించిన వాడై ఆత్మగౌరవమును రక్షించుట కొరకై శిరస్సుపై ఎడమ ముష్టితో కొట్టెను. బ్రహ్మాండమునకు ప్రభువు దుర్బుద్ధియగు క్షువుడు దదీచుడు కొట్టుట వలన మిక్కిలి కోపించి అతనిని వజ్రముతో చీల్చివేసి గర్జించెను. భృగువంశమును నిలబెట్టి ఆ దదీచుడు వజ్రముతో క్షువునిచే కొట్టబడిన వాడై నేల మీద పడి శుక్రాచార్యుని స్మరించెను. శుక్రోద సంధయామాస తాడితం చ క్షువేనతు యోగీ దదీచస్య తదా దేహమాగత్య సదృతం సంధాయ పూర్వవద్దేహం దదీచస్యాహ భార్గవ శివభక్తాగ్రణీర్మృత్యుంజయ విద్యా ప్రవకర్త. అప్పుడు యోగియగు శుక్రుడు వేగముగా వచ్చి క్షువునిచే చీల్చివేయబడిన దదీచుని దేహమును మరలా సంధించెను. శివభక్తులలో శ్రేష్ఠుడు, మృత్యుంజయోపాసను లోకములో ప్రవర్తిల్లజేసిన వాడు ఒక శుక్రుడు దదీచుని దేహమును పూర్వమునందుండిన తీరున సంధించి ఇట్లు పలికెను. శుక్రవాచ, దదీచ తాత సంపూజ్య శివం సర్వేశ్వరం ప్రభుం మహామృత్యుంజయం మంత్రం శ్రౌతమగ్ర్యం వదామితే త్రయంబకం యజామహే త్రైలోక్యం పితరం ప్రభుం త్రిమండలస్య పితరం త్రిగుణస్య మహేశ్వరం త్రితత్వస్య త్రివహ్నేశ్చ త్రిధాభూతస్య సర్వతః త్రిదివస్య త్రిబాహోశ్చ త్రిధాభూతస్య సర్వతః త్రిదేవస్య మహాదేవ సుగంధిం పుష్టివర్ధనం సర్వభూతేషు సర్వత్ర త్రిగుణేషు కృతౌ యథా. శుక్రుడిట్లు పలికెను. వత్స దధీచ, సర్వేశ్వరుడగు శివప్రభుని పూజించి వేదోక్తము సర్వశ్రేష్టమునగు మహామృత్యుంజయ మంత్రమును నీకు చెప్పెదను. త్రయంబకం యజామహే, ముల్లోకములకు తండ్రి రక్షకుడు, అగ్ని చంద్ర సూర్యమండలములను సృష్టించినవాడు, సత్వ రజస్తమో గుణములపై పూర్తి ఆధిపత్యము గలవాడు, శ్లేష్మ వాత పిత్తములనే 3 శరీర తత్వములను, ఆహవనీయ గార్హ్యపత్య దక్షిణాగ్నులను 3 అగ్నులను పాలించువాడు, పృథివీ జలము అగ్ని అను 3 బాహువుల వంటి 3 మూర్తభూతములతో సర్వమును వ్యాపించి ఉన్నవాడు, స్వర్గాది లోకస్వరూపుడు, సర్వత్రా సుఖదుఃఖ మోహాత్మకమగు జగత్తునందు వ్యాపించి ఉన్నవాడు, త్రిమూర్తి స్వరూపుడగు శివుని పూజించదము. సుగంధిం, మహాదేవుడు సర్వభూతములలో సర్వప్రాణములలో సత్వరజస్తమో గుణములలో కర్మలలో సుగంధము వలె వ్యాపించి ఉన్నాడు. ఇంద్రియేషు తధాన్యేషు దేవేషు చ గణేషు చ పుష్పే సుగంధివత్సూర సుగంధి మమరేశ్వర పుష్టిశ్చ ప్రకృతేర్య స్మాత్ పురుషాద్వై ద్విజోత్తమ మహదాది విశేషాంత వికల్పస్యాపి సుబ్రత విష్ణో పితామహస్యాపి మనీనాం చ మహామునే ఇంద్రస్య చ దేవానాం తస్మాద్వై పుష్టివర్ధనః తం దేవమమృతం రుద్రం కర్మణా తపసాపివ స్వాధ్యాయేవ చ ఏగేన ధ్యాయేన చ ప్రజాపతే. ఆ దేవదేవుడు పుష్పములలో సుగంధము వలె ఇంద్రియములలో ఇతర దేవతలలో శివగణములలో వ్యాపించి ఉన్నాడు. పుష్టివర్ధనం, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, గొప్ప వ్రతము గలవాడా, మహత్తు మొదలుకొని పరమాణుగత విశేషము వరకు వివిధ కార్యరూపములలోనున్న ప్రకృతి యొక్క పుష్టి పురుషుడగు శివుని నుండి లభించినది. మహర్షి విష్ణువునకు బ్రహ్మకు మునీశ్వరులకు ఇంద్రునకు దేవతలకు పుష్టిని ఇచ్చుట చేతనే శివుడు పుష్టివర్ధనుడగుచున్నాడు. ఓ ప్రజాపతి, అమృత స్వరూపుడగు ఆ రుద్రదేవుని వేద విహిత కర్మానుష్ఠానం చేయగాన, తపస్సు చేయగాని, వేదాధ్యయనం చేయగాని, యోగము చేయగాని, ధ్యానము చేయగాని ఆరాధించవలను. సత్యే నన్యేన సూక్ష్మ గ్రన్మత్యు పాసాద్భవ స్వయం బంధమోక్షకరో యస్మా దుర్వారుకమివ ప్రభు మృత సంజీవనీ మంత్రో మమ సర్వోత్తమ స్మృత ఏవం జపరః ప్రీత్య నియమేన శివం స్మరన్ జప్త్వా హుత్వాభిమంత్రైవం జలం పిబ దివానిసం శివస్య సన్నిధౌ ధ్యాత్వా నాస్తి మృత్యుభయం క్వచిత్ కృత్వా న్యాసాదికం సర్వం సంపూజ్య విధివచ్చివం సంవిధాయేదం నిర్వ్యగ్ర శంకరం భక్తవత్సలం. సత్యము చేయగాని లేదా ఇతర ఆరాధన పద్ధతితో గాని పూజింపబడిన శివప్రభుడు పుచ్చకాయను తీగ నుండి వలె భక్తుని మిక్కిలి భయంకరమగు మృత్యుపాశములను బంధము నుండి విముక్తిని కలిగించును. నా అభిప్రాయంలో ఈ మృత సంజీవని మంత్రము సర్వశ్రేష్టమైనది. నీవు ప్రీతితో శివుని స్మరిస్తూ నియమముతో దీనిని జపించుము. జపము అయిన తరువాత హోమమును చేయము. రాత్రింబవళ్ళు నీరు త్రాగినప్పుడు ఆ నీటిని ఈ మంత్రముతో అభిమంత్రించి త్రాగుము. దీనిని శివ సన్నిధిలో ధ్యానము చేయువానికి ఎక్కడైనను మృత్యుభయము ఉండదు. న్యాసాదికమనంతను చేసి భక్తవత్సలుడు
మంగళకరుడు అగు శివుని యథావిధిగా పూజించి ఈ మంత్రమును జపించి దుఃఖము నుండి విముక్తిని పొందుము. ధ్యానమస్య ప్రవక్ష్యామి యథాధ్యాత్వా జపేన్మును సిద్ధమంత్రో భవేద్దీమాన్ యావచ్చంబు ప్రభావతః హస్తాంభోజ యుగస్థ కుంభయుగలా దుదృచ్యతోయం శిరస్సించంతం కరయోర్యుగేన దదతం స్వాంకే శకుంభైకరౌ అక్షప్రజ్ మృగహస్త మంబుజగతం మూర్ధస్థ చంద్రస్రవత్ పీయూషార్ద్ర తను భజే స గిరిజం త్ర్యక్షం చ మృత్యుంజయం. ఈ మంత్రమునకు ధ్యానము చెప్పెదను. ఇట్లు ధ్యానించి మంత్రమును జపించు జ్ఞాని శంభుని అనుగ్రహంచే శీఘ్రముగా మంత్రసిద్ధిని పొందును. పద్మముల వంటి 2 చేతుల ఎందున్న 2 కుంభములతో నీటిని పైకి గ్రహించి శిరస్సుపై అభిషేకించుకొనుచున్నట్టు 2 చేతులతో తన తొడపై 2 కుంభములను ధరించినట్టు అక్షమాలను మృగమును చేతి ఎందు కలిగి ఉన్నట్టు పద్మమునందు ఆసీనుడై ఉన్నట్టు శిరస్సుపైనున్న చంద్రుని నుండి జాలువారిన అమృతముతో తడిసిన దేహము కలిగినట్టు పార్వతీదేవితో కూడి ఉన్నట్టు 3 కళ్ళు గల మృత్యుంజయుని ధ్యానించెదము. బ్రహ్మోవాచ ఉపదిశ్యేతి శుక్రస్వం దధీచో మునిసత్తమం స్వస్థానమగత్తాత సంస్మరన్ శంకరం ప్రభుం తస్య తద్వచనం శ్రుత్వా దదీచో హి మహాముని వనం జగామ తపసే మహాప్రీత్యా శివం స్మరన్. బ్రహ్మ ఇట్లు పలికెను, వత్స, శుక్రుడు తన వంశములోని వాడు మహర్షియగు దదీచికి ఇట్లు ఉపదేశించి శంకర ప్రభుని స్మరిస్తూ తన స్థానమునకు వెళ్ళెను. దదీచి మహాముని ఆయన చెప్పిన ఆ మాటలను విని మహాప్రీతితో శివుని స్మరిస్తూ తపస్సు కొరకు వనమునకు వెళ్ళెను. తత్ర గత్వా విధానేన మహామృత్యుంజయాభిధం తం మనుం ప్రజపన్ ప్రీత్య తపస్తేపే శివం స్మరన్ తన్మనుం శుచిరం జప్వా తపసారాధ్య శంకరం శివం సంతోషయామాస మహామృత్యుంజయం హిసః అద శంభుః ప్రసన్నాత్మ తజ్జపాద్భక్తవత్సలః ఆవిర్బభూవ పురతస్తస్య ప్రీత్య మహామునే తం దృష్ట్వా స్వప్రభుం శంభుం స ముమోదం మునీశ్వరః ప్రణమ్య విధివద్భక్త్యా తుష్టావ సుకృతాంజలి. ఆయన వనమునకు వెళ్ళి ఆ మహామృత్యుంజయ మంత్రమును యథావిధిగా జపిస్తూ శివుని ప్రీతితో స్మరిస్తూ తపస్సుని చేసెను. ఆయన ఆ మంత్రమును చిరకాలము జపించి తపస్సుని చేసి శంకరుని ఆరాధించెను. ఆయన ఆ మహామృత్యుంజయ మంత్రమును జపించుటచే శివుడు సంతసించెను. ఓ మహర్షి, అప్పుడు భక్తవత్సలుడు శంభుడు ఆ జపముచే ప్రసన్నమైన మనస్సు గలవాడై ప్రీతితో అతని ఎదుట ఆవిర్భవించెను. ఆ మహర్షి తన ప్రభుడుకు ఆ శంభుని చూసి సంతోషించి ప్రణమిల్లి దోసిలియొగ్గి భక్తితో స్తుతించెను. అద ప్రీత్యా శివస్తాత ప్రసన్నశ్చావనిం మునే వరం బ్రూహీతి స ప్రాహ సుప్రసన్నేన చేతస తచ్చుత్వా శంభువచనం దదీచో భక్తసత్తమః సాం జలిర్నతకః ప్రాహ శంకరం భక్తవత్సలం. వత్స, నారదముని, అప్పుడు శివుడు ప్రసన్నమైన మనస్సు గలవాడై చవనుని కుమారుడుగు దదీచునితో వరమును కోరుకొమ్మనెను. భక్త శిఖామణియగు దదీచుడు ఆ శంభుని మాటను విని దోసిలియొగ్గి నమస్కరించి భక్తవత్సలుడు శంకరునితో నిట్లనెను. దదీచో వాచ, దేవదేవ మహాదేవ మహ్యం దేహి వరత్రయం వజ్రాస్తిత్వమవధ్యత్వ మదీనత్వం హి సర్వతః. దదీచుడు ఇట్లు పలికెను, దేవదేవ మహాదేవ, వజ్రము వలె దృఢమగు ఎముకలను కలిగి ఉండుట ఎవరైనను నన్ను సంహరింపలేకపోవుట సర్వకాలములయందు దైన్యము లేకుండుట అను 3 వరములను నాకిమ్ము. బ్రహ్మోవాచ తదుక్త వచనం శ్రుత్వా ప్రసన్నః పరమేశ్వరః వరత్రయం దదౌ తస్మై దదీచాయ తదాస్త్వితి. వరత్రయం శివత్ప్రాప్య సానందశ్చ మహామునిః శుభస్థానం జగామాసు వేదమార్గే ప్రతిష్ఠితః ప్రాప్యావధ్యత్వముగాత్స వజ్రాస్తిత్వమదీనత అతాడయచ్చ రాజేంద్రం పాదమూలేన మూర్ధని క్షువో దదీచం వజ్రేణ జగానో రస్యధో నృపః క్రోధం కృత్వా విశేషేణ విష్ణు గౌరవ గర్వితః. బ్రహ్మ ఇట్లు పలికెను, పరమేశ్వరుడు అతని మాటను విని ప్రసన్నుడై దదీచుని కొరకు తదాస్తు అని పలికి ఆ 3 వరములను ఇచ్చెను. వేద మార్గమునందు స్థిరమైన నిష్ఠగల ఆ మహాముని శివుని నుండి ఆ 3 వరములను పొంది ఆనందించిన వాడై వెంటనే క్షువుడు ఉన్న స్థలమునకు వెళ్ళెను. అతడు శివుని నుండి అవధ్యత్వము, వజ్రాస్తిత్వము, అదైన్యము అను 3 వరములను పొంది ఆ మహారాజును అరికాలితో శిరస్సుపై తన్నెను. అప్పుడు క్షువమహారాజు విష్ణువు తనకు ఇచ్చిన ఆదరముచే గర్వితుడై గొప్ప క్రోధమును పొంది దదీచుని వక్షస్థలమునందు వజ్రముతో కొట్టెను. నా భూన్నాసాయ తద్వజ్రం దదీచస్య మహాత్మనః ప్రభావాత్ పరమేశస్య ధాతృపుత్రో విసిస్మియే దృష్ట్వాప్య వధ్యత్వ మదీనాతాం
చ వజ్రస్య చాత్యంత పరప్రభావం క్షువో దదీచస్య మునీశ్వరస్య విసిస్మియే చేతసి దాతృపుత్రః ఆరాధయామాస హరిం ముకుంద మింద్రానుజం కాననమాసు గత్వా ప్రసన్న పాలం చ పరాజితో హి దదీచ మృత్యుంజయ సేవకేన. పరమేశ్వరుని ప్రభావముచే ఆ వజ్రము మహాత్ముడకు దదీచుని నశింపజేయజాలకపోయెను. బ్రహ్మపుత్రుడకు క్షువుడు అచ్చెరు పొందెను. వజ్రమునకు అతిశయించని ప్రభావము గలదు. కానీ దదీచ మహర్షి అవధ్యుడుగా అధీనుడుగా నిలిచియుండుటను గాంచి బ్రహ్మపుత్రుడకు క్షువుడు మనస్సులో విస్మయమును పొందెను. మృత్యుంజయ జపము చేయి దదీచునిచే పరాజితుడైన ఆ క్షువుడు వెంటనే అడవికి పోయి పాపములను పోగొట్టువాడు, ఇంద్రుని సోదరుడు, భక్తులను రక్షించువాడు విష్ణువుని ఆరాధించెను. పూజయా తస్య సంతుష్టో భగవాన్ మధుసూదనః ప్రదదౌ దర్శనం తస్మై దివ్యం వై గరుడధ్వజః. దివ్యేన దర్శనేవైన దృష్ట్వా దేవం జనార్దనం తుష్టావ వాగ్భిరిష్టాభిః ప్రణమ్య గరుడధ్వజం సంపూజ్య చైవం త్రిదశేశ్వరాద్యైః స్తుతం దేవ మజేయమీశం విజ్ఞాపయామాస నిరీక్ష భక్త్యా జనార్దనాయ ప్రణిపత్య మూర్ధ్నా. గరుడధ్వజుడగు మధుసూదనుడు అతని పూజచే సంతసించి అతనికి తన దివ్య దర్శనమును ఒసంగెను. గరుడధ్వజుడగు జనార్దన దేవుని దివ్య దర్శనమును పొందిన క్షువుడు ప్రణమిల్లి ప్రీతికరములగు వాక్కులతో స్తుతించెను. దేవతలచే ఇంద్రాదులచే స్తుతింపబడువాడు, అజేయుడు, సర్వరక్షకుడు అగు జనార్దన దేవుని ఈ తీరున పూజించి ఆయనను దర్శించి భక్తితో శిరస్సు వంచి నమస్కరించి అతడు ఇట్లు విన్నవించుకొనెను. రాజోవాచ భగవన్ బ్రాహ్మణ కశ్చిద్ దదీచ ఇతి విశ్రుతః ధర్మవేత్త వినీతాత్మ సఖా మమ పురాభవత్ అవధ్య సర్వదా సర్వై శంకరస్య ప్రభావతః తమారాజ్య మహాదేవం మృత్యుంజయ మనామయం సావగ్నం వామపాదేన మమ మూర్ధ్ని సదస్యపి తాడయామాస వేగేన సదధీచో మహాతపాః ఉవాచ చ గర్వేణ న బిభేమీతి సర్వతః మృత్యుంజయాప్త సువరో గర్వితో హ్యతులం హరే. క్షోమహారాజు ఇట్లు పలికెను. హే భగవన్, ధర్మము తెలిసినవాడు, వినయముతో నిండిన మనస్సు గలవాడు, దదీచులను పేరుపరచినవాడు ఒకానొక బ్రాహ్మణుడు నాకు పూర్వము మిత్రుడుగా నుండెడివాడు. మృత్యుంజయుడు దోషరహితుడు మహాదేవుడు అగు శంకరుని ఆరాధించి అతడు ఆ ప్రభావంచే సర్వకాలములందు సర్వులకు వధింపశక్యము కానివాడుగా అయినాడు. మహాతపస్యుగు ఆ దదీచి సభా మధ్యమునందు అవమానకరముగా తన ఎడమకాలితో నా శిరస్సుపై వేగముగా తన్నెను. మరియు నేను మృత్యుంజయుని వద్ద నుండి మంచి వరములను పొందియున్నాను గాన నేను దేనికి భయపడను అని అతడు గర్వముతో పలికెను. హే విష్ణు, అతడు అతిశయించిన గర్వము కలిగి ఉన్నాడు. బ్రహ్మోవాచ అదధ్యాత్వా దదీచస్య హ్యవధ్యత్వం మహాత్మనః సస్మారస్య మహేశస్య ప్రభావామతులం హరిః ఏవం స్మృత్వా హరిః ప్రాహక్షువం విధిసుతం ధృతం విప్రాణాం నాస్తి రాజేంద్ర భయమన్వపి కుత్రచిత్ విశేషాదృద్రభక్తానాం భయం నాస్తి చ భూపతే దుఃఖం కరోతి విప్రస్య శాపార్థం ససురస్య మే భవితా తస్య శాపేన దక్షయజ్ఞే సురేశ్వరాత్ వినాశో మమ రాజేంద్ర పునరుత్థానమేవచ. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు మహాత్ముడగు దదీచుని ఎవ్వరైనను సంహరింపలేరను సత్యమును భావన చేసిన శ్రీహరి పరమేశ్వరుని సాటిలేని మహిమను స్మరించుకొనెను. ఇట్లు స్మరించి శ్రీహరి బ్రహ్మపుత్రుడగు క్షునితో వెంటనే ఇట్లనెను. ఓ రాజశ్రేష్ఠ, బ్రాహ్మణులకు ఎచటనైనను లేసమైనను భయము లేదు. ఓ రాజా, ప్రత్యేకించి రుద్రభక్తులకు భయము లేనే లేదు. ఆ బ్రాహ్మణులకు దుఃఖము కలిగినచో అతడు దేవతనగు నాకు కూడా శాపము నీయగలుగును. ఆయన శాపముచే దక్షయజ్ఞములో దేవదేవుడగు శివుని వలన నాకు వినాశము కలుగును. ఓ రాజేంద్ర, నాకు మరలా అభివృద్ధి కూడా కలుగగలదు. తస్మాత్ సమేత్య రాజేంద్ర సర్వయత్నో నభూయతే కరోమి యత్నం రాజేంద్ర దదీచ విజయాయతే. శ్రుత్వా వాక్యం క్షువః ప్రాహ తథాస్తుతి హరేనృపః తస్తాత్ తత్రైవ తత్కామోత్సుక మానసః. ఓ రాజేంద్ర, కావున నేను నీతో కలిసి సర్వయత్నములు చేసినను వ్యర్థము. నీకు దదీచిపై విజయము లభించుటకై నేనే యత్నించెదను. విష్ణు యొక్క ఈ మాటను విని శివమహారాజు సరే అనెను. ఆ కోరిక ఎందు ఉత్కంఠతో కూడిన మనస్సు గల క్షువుడు విష్ణు యందలి ప్రీతితో అచటనే ఉండెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే క్షువదదీచీవాదవర్ణనం నామ 38వ. శ్రీ శివమహాపురాణంలో 2వ రుద్ర సంహిత ఎందు 2వ సతీఖండలో క్షువదదీచి వివాద వర్ణనం అనే 38వ అధ్యాయము ముగిసినది.